హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, ఈరోజు మనం 2024-25 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ విద్యార్థుల కోసం SA1 పరీక్షల కోసమైనా సరే, అటు పబ్లిక్ ఎగ్జామ్స్ కోసమైనా సరే, మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి పొయిట్రీ భాగంలో నుంచి 10 లెసన్కి సారాంశంలో 8కి 8 మార్కులు పొందడానికి అసలు సారాంశం ఎలా ఉండాలి, ఆ సారాంశం ఎలా రాయాలి అనేది ఒక సారాంశాన్ని మీకోసం నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ సారాంశాన్ని సరి అయిన సరళమైన పదాలతో వాక్యాలతో నిర్మించి మీకు ప్రతి పదాన్ని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు ఇవ్వదలిచాను. మరి ఇక టాపిక్లోకి వెళ్దామా. కవయిత్రి పరిచయ్. कवयित्री मीराबाई है. कवयित्री मीराबाई. इनका जीवन काल सन 1503-1546 है. ఈమె జీవిత కాలం 1503 సంవత్సరం నుండి 1546 సంవత్సరం వరకు. పితా కా నామ్ రతనసింహ హై. వీళ్ళ తండ్రి పేరేంటంటే రతనసింహం. కృష్ణోపాసక్ కవయిత్రి హై. కృష్ణోపాసక్ అంటే ఏంటి? కృష్ణుణ్ణి ఉపాసించే అంటే పూజించే ఒక కవయిత్రి. ఇన్కి భక్తి మాధుర్య భావుకి హై. ఈమె భక్తి ఎలాంటిదిరా అంటే మాధుర్య భావానికి చెందింది. మీరాబాయి పదావళి రాగ గోవింద ఆది ప్రముఖ రచనాయే హై. ఈమె రాసిన ముఖ్యమైన రచనల్లో మీరాబాయి పదావళి, రాగ గోవింద, ఆది అంటే ఎక్సెట్రా మొదలైనవి ప్రముఖమైన అంటే ముఖ్యమైన రచనలు. భాష బ్రజ్, గుజరాతీ, పంజాబీ ఆది. ఇక ఆమె కావ్య భాష ఎలా ఉంటుందిరా అంటే బ్రజ్ భాషలోను, గుజరాతీ భాషలోను, పంజాబీలోను ఇలా మొదలైన భాషల్లో ఆ పదాలు ఆమె రాసే రచనల్లో ఉంటాయన్నమాట. సారాంశ్. ఈ సారాంశాన్ని 14 పాయింట్లుగా మీకు ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. దీన్ని పాయింట్స్ రూపాన కూడా రాయొచ్చు, లేదా మొదటి 5 పాయింట్లు మొదటి పారాగ్రాఫ్గాను, తర్వాత 4 పాయింట్లు అంటే 6 నుండి 9 వరకు పాయింట్లని రెండవ పారాగ్రాఫ్గా, 10 నుండి 14 వరకు మూడవ పారాగ్రాఫ్గా కూడా మనం రాయొచ్చు అన్నమాట. చూడండి నాన్న, మొదటి పాయింట్. పహలే పద్ మే మీరా కృష్ణ సే అపనీ పీడా హర్నే కి వినతి కర్తీ హై. పెహలే పదమే మొదటి పద్యంలో మీరాబాయి కృష్ణుడితో అపనీ పీడ అంటే తమ కష్టాలని హర్నేకి అంటే దూరం చేయమని వినతి కర్తీ హై. రెండవ పాయింట్. ఆప్ అపనే భక్తోంకి పీడా దూర్ కర్తే హో. మీరు మీ భక్తుల యొక్క కష్టాలని దూరం చేస్తారు. మూడవ పాయింట్. పెహలే భీ కై భక్తోంకి రక్షా కీ హై. పెహలే బి ఇంతకు ముందు కూడా కై భక్తోంకి ఎంతోమంది భక్తులకి రక్షా కీ హై కాపాడారు. నాలుగవ పాయింట్. ఆప్నే ద్రౌపది ప్రహ్లాద్ గజరాజ్కి రక్షా కియా థా. అయ్యా, మీరు ద్రౌపదిని, ప్రహ్లాదుడిని, గజరాజుని వీళ్ళందరినీ కూడా కాపాడారు. ఐదవ పాయింట్. మై ఆప్కి దాసీ హూ. నేను మీ యొక్క దాసిని. మేరీ పీడా భీ దూర్ కీజియే. నా కష్టాన్ని కూడా దూరం చెయ్యండి. ఆరో పాయింట్. दूसरे पद में मीरा कृष्ण की दासी बनकर सेवा करना चाहती है. दूसरे पद में రెండవ పద్యంలో మీరా అంటే మీరాబాయి కృష్ణకి దాసీ బన్కర్ కృష్ణుడి యొక్క సేవకురాలుగా మారి సేవా కర్నా చాహతీ హై సేవ చెయ్యాలని అనుకుంటుంది. ఏడవ పాయింట్. కృష్ణ కే లియే బాగ్ బనాకర్ సదా దర్శన్ కర్నా చాహతీ హై. కృష్ణకే లియే కృష్ణుడి కొరకు బాగ్ బనాకర్ ఒక గార్డెన్ని తయారు చేసి సదా దర్శన్ అంటే సదా అంటే ఎల్లప్పుడూ దర్శన్ కర్నా చాహతీ హై చూస్తూ ఉండాలనుకుంటుంది కృష్ణుణ్ణి. ఎనిమిదవ పాయింట్. కృష్ణకి లీలా గాకర్ సదా స్మరణ్ కర్నా చాహతీ హై. కృష్ణకి లీలా అంటే ఆయన చేసిన లీలల్ని కృష్ణకి లీల గాకర్ పాటలాగా పాడి సదా స్మరణ్ కర్నా చాహతీ హై సదా ఎల్లప్పుడూ స్మరణ్ అంటే స్మరిస్తూ ఉండాలి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలని
అనుకుంటుందన్నమాట. 9వ పాయింట్, కృష్ణ భక్తికి సంపద పానా చాహతీ హై. కృష్ణ భక్తి అంటే కృష్ణుడి మీద ఆమెకు ఉన్న భక్తికి పొందే పుణ్యం, ఆ సంపద పానా చాహతీ హై పొందాలని అనుకుంటుంది. 10వ పాయింట్, మీరాబాయి శ్రీకృష్ణకి రూప సౌందర్య కా వర్ణన్ కర్తీ హై. మీరాబాయి శ్రీకృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని వర్ణించాలని అనుకుంటుంది. 11వ పాయింట్, శ్రీకృష్ణ మోరు ముకుట్ పీలే వస్త్ర వైజయంతి మాల పెహనే హై. మరి శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు, ఆయన రూప సౌందర్యం ఎలా ఉంది అంటే శ్రీకృష్ణుడు మోరు ముకుట్ నెమలి ఈకలతో కిరీటాన్ని పెట్టుకున్నాడు, పీలే వస్త్ర పసుపు వస్త్రాలను ధరించాడు, వైజయంతి మాల మెడలో వైజయంతి మాలని ధరించాడనమాట. 12వ పాయింట్, వృందావన్ మే గాయ్ చరాతే హై ఔర్ మురళీ బజాతే హై. బృందావనంలో శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు, గాయ్ చరాతే హై ఆవుల్ని మేపుతూ ఉన్నాడు, ఔర్ మరియు మురళీ బజాతే హై ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడనమాట. 13వ పాయింట్, మీరాబాయి కేసరియా సాడీ పెహన్కర్ ఆधी रात को यमुना के किनारे राह देखती है. మీరాబాయి కేసరియా అంటే కాషాయపు రంగు సాడీ పెహన్కర్ ఆ చీరను ధరించి ఆది రాత్కో అర్ధరాత్రి యమునాకే కినారే యమునా నది ఒడ్డున రాహ్ దేఖ్తీ హై ఎదురు చూస్తూ ఉందన్నమాట. 14వ పాయింట్, శ్రీకృష్ణకే దర్శన్ పాకర్ ధన్య హోనా చాహతీ హై. శ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని పొంది ధన్యురాలు అవ్వాలని ఆమె అనుకుంటుంది. ఇది నా 14 పాయింట్లతో సారాంశం. ఇక చివరిగా ఏందిరా అంటే సీక్ అంటే ఈ పాఠం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం అనేదన్నమాట. హమారే జీవన్ మే భక్తి భావన రహనే సే సద్గుణ ఆయేంగే ఔర్ అచ్చే మార్గ్ మే చలేంగే. హమారే జీవన్ మే మన జీవితంలో భక్తి భావన గనక ఉంటే సద్గుణ ఆయేంగే మంచి గుణాలు మనలో అబ్బుతాయి, ఔర్ మరియు అచ్చే మార్గమే చలేంగే మంచి మార్గంలో మనం నడుస్తామన్నమాట. ఇది మరి 10 లెసను, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసను. ఇప్పుడు నెక్స్ట్ మనకి SA1 ఎగ్జామ్స్లో కూడా ఈ మీరాకే పద్ ఈ పాఠం నుంచి తప్పకుండా 8 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం, తప్పనిసరిగా అవకాశం కాదు 100% ఈ మీరాబాయి సారాంశం SA1 ఎగ్జామ్స్లో ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా చదవండి, నేర్చుకోండి. ఈ 14 పాయింట్లని ఒక 3 పారాగ్రాఫులుగా అయినా రాయొచ్చు, 4 పారాగ్రాఫులుగా అయినా రాయొచ్చు అన్నమాట. లేదు 14 పాయింట్లని పాయింట్లుగా అయినా రాయండి, ఇబ్బంది ఏమీ లేదు. కవయిత్రి పరిచయం రాయాలి, సారాంశం రాయాలి, సీక్ రాయాలి. ఇవన్నీ కనుక రాస్తే మీకు తప్పనిసరిగా 8కి 8 మార్కులు మీకు వస్తాయన్నమాట. ఇలాగే ఇంకా కూడా మీకు వేరే ప్రోజ్ నుంచి కానీ పోయిటరీ నుంచి కానీ సారాంశాలైనా గ్రామర్ అయినా లెసన్స్ అయినా ఇవన్నీ కూడా నా సమయాన్ని బట్టి నాకున్న అవకాశాన్ని బట్టి వీలు చేసుకొని మీకోసం మీరు పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ పొందడానికి వీడియోస్ పెడుతూనే ఉంటాను. మరి ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే మా ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.